హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'గ్యాంగ్‌స్టర్' ఇది 2024 రిలీజ్ అయింది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక క్రైమ్ డ్రామా మూవీ. డ్రామా సీన్స్ కన్నా యాక్షన్ సీన్స్ కావాల్సినంత ఉంటాయి. బాగానే ఉంటాయన్నమాట చూడ్డానికైతే. పర్లేదు ఓకే ఓకేలాగా అనిపిస్తాయి చూడ్డానికి. ఈ మూవీలో హీరో, డైరెక్టర్, స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసర్ అన్నీ చంద్రశేఖర్ రాథోడే. తను చెప్పాల్సిన పాయింట్ చాలా క్లియర్‌గా చెప్తాడు. మరి సుత్తి లేకుండా. అలా అని మూవీ స్టోరీ స్ట్రాంగ్ అంటే ఏమి ఉండదు. ఆ స్టోరీకి తగ్గట్టుగా ఆ సీన్స్ ఉంటాయి. ఇంకంతే. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే గోవాలో గ్యాంగ్‌స్టర్స్ చాలా మందుంటారు. కానీ డేవిడే గోవాని రూల్ చేస్తూ ఉంటాడు గ్యాంగ్‌స్టర్‌లో. ఆ గ్యాంగ్‌స్టర్‌లో డేవిడ్ తర్వాత నెక్స్ట్ జేమ్సే ఉంటాడు. డేవిడ్‌కి అండ్ జేమ్స్‌కి అసలు పడదు. సో, జేమ్స్ డేవిడ్‌ని చంపి గోవాని రూల్ చేయాలనుకుంటాడనమాట. అందుకు డేవిడ్ అసలు జేమ్స్‌ని చంపేయాలనుకుని ట్రై చేస్తాడు. కానీ డేవిడ్ జేమ్స్‌ని చంపలేడు. ఎందుకంటే జేమ్స్ దగ్గర మన హీరో ఉంటాడు మైక్. జేమ్స్ ఏది చెప్పినా మైక్ అది చేస్తూ ఉంటాడు. దేనికి ఆలోచించకుండా చేస్తుంటాడనమాట. కానీ ఈ గ్యాంగ్‌స్టర్స్‌కి ఒక 5 రూల్స్ పెట్టుకుంటారు. ఆ 5 రూల్స్‌ని ఖచ్చితంగా ఫాలో చేస్తారనమాట. ఆ రూల్స్ ఎవరైనా బ్రేక్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళని చంపేస్తారు. అలా జేమ్స్ దగ్గరున్న మన హీరో మైక్ ఒక రూల్ బ్రేక్ చేస్తాడనమాట. అప్పుడు జేమ్స్ మైక్‌ని చంపాలనుకుంటాడనమాట. అసలు మన హీరో ఆ రూల్ ఎందుకు బ్రేక్ చేశాడు? బ్రేక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? జేమ్స్ అంత ప్రేమగా చూసుకుంటున్నవాడు మైక్‌ని ఎందుకు చంపాలనుకుంటాడు? అనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఈ మూవీ స్టార్టింగ్‌లో ఈ గ్యాంగ్‌స్టర్ గురించి ఒక స్మాల్ ఇంట్రో చూపిస్తారు. అది చూడడానికి బాగానే ఉంటది. ఇంకా ఆ తర్వాత డేవిడ్‌కి అండ్ జేమ్స్‌కి మధ్య ఉన్న గొడవలు, అక్కడొచ్చే కొన్ని యాక్షన్ సీన్స్ చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో మెయిన్‌గా ఫైట్ సీన్సే ఉంటాయి. అక్కడక్కడ వచ్చి కొన్ని యాక్షన్ సీన్స్ చూడడానికి బాగానే ఉంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో ఒక ఫైట్ సీన్ ఉంటది. 'యానిమల్' మూవీలో ఫైట్ సీన్ ఉంటది కదా! సేమ్ కొంచెం అదే టైప్‌లో ఉంటదన్నమాట. బ్లాక్ కోట్‌లేసుకొని నరుక్కుంటా ఉంటారు. ఆ సీన్ చూడడానికి బావుంటాయన్నమాట. యాక్షన్ సీన్స్ అయితే చూడడానికి బాగా పెట్టారు గానీ, ఆ యాక్షన్ సీన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా ఏమి అనిపించమాట. ఎందుకంటే హీరో చేతిలో గన్ ఉంటది. విలన్లు మమ్మల్ని కాల్చుకొని ఎళ్ళిపో అన్నట్టుగా చూస్తుంటారన్నమాట. అప్పుడు మన హీరో ఏం చేస్తాడు? ఆ గన్ తీసుకొని ఆ విలన్స్‌ని తుపుక్, తుపుక్, తుపుక్ అని కాల్చుకుంటూ వెళ్ళిపోతుంటాడన్నమాట. అవి మరీ చాలా చూడడానికి కొంచెం ఫన్నీగా కూడా అనిపిస్తాయి. ఇదేందిరా మరి ఎలా పెట్టారే అనిపించేలాగా ఉంటాయి సీన్స్ అయితే. ఇంకా ఈ మూవీ సెకండ్ హాఫ్‌లో హీరో అండ్ హీరోయిన్‌కి ఒక లవ్ స్టోరీ పెడతారు. అది అంత సూపర్‌గా ఉండదు గానీ చూడడానికైతే ఓకే ఓకేలాగా అనిపిస్తది. ఇంకా క్లైమాక్స్‌లో జేమ్స్ అసలు మైక్‌ని ఎందుకు చంపాలనుకునే సీన్ లాస్ట్‌లో చూపిస్తారు. అది కూడా చూడడానికి ఓకే ఓకేలాగా అనిపిస్తది. క్లైమాక్స్‌లో సీన్‌లో కూడా యాక్షన్ సీన్ ఉంటది. ఆ యాక్షన్ సీన్స్‌తో ఈ మూవీ ఎండ్ చేస్తాడని అనుకుంటాను. కానీ క్లైమాక్స్‌లో పార్ట్ 2 అని చెప్పి కంటిన్యూ ఒకటేసాడనమాట. అరే! ఈ మూవీ పార్ట్‌లోనే స్టోరీ లేదనుకుంటే, పార్ట్ 2లో స్టోరీ ఏం పెడతారో నాకర్థం కావట్లేదు. లైక్ 'దేవరా' కూడా అంతే. 'దేవరా' పార్ట్ 1లోనే అంత స్టోరీ ఏమి ఉండదు. మళ్ళీ 'దేవరా 2' అనేస్తారు. అట్లాగే ఈ మూవీ కూడా అంతే. ఈ మధ్య వచ్చే సినిమాలన్నిట్లో ఫస్ట్ పార్ట్‌లోనే స్టోరీ ఏమి ఉండదు. కానీ పార్ట్ 2 మాత్రం రాస్తారు. పార్ట్ 2లో స్టోరీ ఏముంటదో నాకేం అర్థం కాదు. పార్ట్ 2లో నువ్వు చెప్పాల్సిన పాయింట్ నీకు సూపర్‌గా ఉందా? ఏముండదు. కానీ సెకండ్ పార్ట్ మాత్రం అయితే ఏదో ఉంది కథ. అరే! కథ ఏదుందో అదే ఫస్ట్ పార్ట్‌లో పెట్టొచ్చు కదా! సెకండ్ పార్ట్‌లో ఎందుకు? అలా ఉంటాయి మన తెలుగు సినిమాలు. వాళ్ళు తీస్తుంటారు. మనం చూస్తూ ఉంటాం ఇంకంతే ఇంకా. ఇంకా ఈ మూవీలో హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్నీ మన 'రోషన్ బాబే' కాదు. చంద్రశేఖర్ రాథోడ్ అనమాట. తన క్యారెక్టర్ బాగానే బిల్డ్ చేసుకున్నాడు. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగానే తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మన్స్ పర్లేదు బాగానే అంటే తనతో వచ్చే యాక్షన్ సీన్స్ కూడా చూడడానికి ఒకేలాగా అనిపిస్తాయన్నమాట. ఈ మూవీ డైరెక్టర్ కూడా చంద్రశేఖరే కాబట్టి తను ఇంకొంచెం స్ట్రాంగ్‌గా రాసుకునుంటే కథ చాలా బాగుండేది. దాంతో పాటు అక్కడొచ్చే సీన్స్ కూడా చూడడానికి బాగుండేయి. అప్పట్లో 'ఎస్వి కృష్ణారెడ్డి' గారు ఉండేవాళ్ళు. సో, ఆయన స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హీరో గూడా ఆయనే చేస్తుంటాడనమాట. కానీ ఆయన చేసిన సినిమాలు చాలా బావుంటాయి గూడా. హీరోగా యాక్ట్ చేయడము, డైరెక్టర్‌గా డైరెక్షన్ చేయడమే కాదు. దాని దగ్గరగా స్టోరీ చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. దాంతో పాటు స్క్రీన్ ప్లే కూడా బాగుంటే మూవీ బాగా నచ్చుద్దనమాట. హీరోగా, డైరెక్టర్‌గా చేసినంత మాత్రాన ఏమి యూజ్ ఉండదు. ఈ మూవీలో రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా పర్లేదు ఓకేలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో కూడా ఒక సాంగ్ ఉంటది. ఆ సాంగ్ చూడడానికి ఓకేలాగా అనిపిస్తది. అండ్ ఈ మూవీలో బీజీఎం అయితే బావుంటదనమాట. 'జేమ్స్ బాండ్' రేంజ్‌లో ట్రై చేశారు. అది కూడా వినడానికి బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా కాస్త పర్లేదు బెటర్‌గానే అనిపిస్తది. ఎందుకంటే ఈ మూవీలో వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్ చూడడానికి బాగానే ఉంటాయి. అవి కొంచెం క్వాలిటీగా అనిపిస్తాయి సీన్స్ కూడా అనమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ గాని, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి ఏం లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు ఒకసారి చూడొచ్చు. మరి అంత గొప్ప స్టోరీ ఏం కాదు. అక్కడక్కడ వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్ నచ్చేటట్లయితే మీకు ఈ మూవీ నచ్చుద్ది. లేదు ఇంకా మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా వెరీ లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఈ మూవీ చూడండి. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా వీడియోస్ ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.